ప్రతిరోజు కనిపిస్తా, ప్రతిరోజు కలుస్తా. కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నా. అట్లీస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. సో ఎవరికైనా ఒక ఒక అంటే ఏమంటారు, ఒక అడ్రస్ ఉండాలి. అత్తపత్త క్యా అంటారు కదా, అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన, ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగిందంటే మీరు చేయండి. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ 3000 అనుకుంటా. మన 491 భర్తీ చేసిన అయినా 2000కే చేరినట్టుండ్రు. ఇంకా 1000 ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది. మీకు కావాల్సిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారుల కింద ముందు వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పిండు. అదేం పెద్ద కోరిక కాదు, అది మా బాధ్యత. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో 100% ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి అందరూ లేచి నిల్చోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆణిముత్యమే. ఈరోజు నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే మాటలు సార్, ప్రతి ఒక్క మాట కూడా. మీరు అనుకున్న విధంగానే ప్రతి ఒక్కరి చేస్తారని, హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలు తాకి అంతకు మించి వెళ్ళాలని ఒక్కసారి గట్టిగా కరతాళతో ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ధన్యవాదాలు తెలుపుతూ, request felicitation of our Honorable Chief Minister by our Director General Fire Services, Shri Y. Nagireddy Cheti Dwara. Felicitation to our Honorable Chief Minister, Shri Enuvala Revanth Reddy Gariki. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. నాగిరెడ్డి గారు ఆ డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్. Representing Telangana State Fire Headquarters Building.